This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్ యూ వాచింగ్ వి దటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి రైట్స్ ఆర్గనైజేషన్ అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లోకి వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఇది. సో RITES రైట్స్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. ఇది ఒక రైల్వే శాఖలో ఒక న్యూ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. బట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం కరెక్ట్గా చూడండి గైస్. ఎలిజిబిలిటీ మనకి చాలా తక్కువ మందికి అయితే ఉంటుంది, చాలా తక్కువ పోటీ ఉంటుందని అందుకే మెన్షన్ చేశాను. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ రోల్స్కి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. 16 లక్షల వరకు కూడా మనకైతే సో పర్ యానం ప్యాకేజ్ అయితే ఉంటుంది. క్లియర్గా మెన్షన్ కూడా చేసేసారు వాళ్ళు అఫీషియల్ పేజ్లో అనమాట. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అప్లై లింక్ కోసం మనం వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి, మీకు అక్కడ అప్లై లింక్ దొరుకుతుంది. కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకి PDF ఉంటుంది, దాంతో పాటుగా పక్కన అప్లై లింక్ కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం చూద్దాం ఒకసారి. లెట్ స్టార్ట్. రైట్ గైస్, మనం ఇక్కడ చూడండి మనకి రైట్స్ యొక్క అఫీషియల్ పేజ్ మనం అవుతున్నాం, వాళ్ళకి అఫీషియల్ కెరీర్ పేజ్ మనం అవుతున్నాం. ఇక్కడ వేకెన్సీస్లో ఫస్ట్ వేకెన్సీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ వేకెన్సీ నేను అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి, ఇది మాట. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రైట్స్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, మనకి గురుగావ్ నుంచి అయితే వచ్చింది రైట్స్. సో ఇక్కడ చూస్తే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్లో గురించి వీళ్ళైతే చూస్తున్నారట. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చడం మనకైతే 17th జూలై నుంచి మనకైతే స్టార్ట్ అయిందన్నమాట. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చడం మనకైతే 17th ఆగస్ట్ 2026 వరకు మనకైతే ఉంటుంది. సో ఆ 1 మంత్ మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ సంబంధించి మనకి ఆ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చూడండి ఒకసారి. సో అన్రిజర్వ్డ్కి ఏమో 12, EWSకి ఏమో 2, OBC NCLకి ఏమో 1, SCకి ఏమో 5, STకి ఏమో మనకి 4 ఉంది. టోటల్గా 24 వేకెన్సీ ఉన్నాయి. అందులో మనకి PWBలోకి అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. సో ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. సో మాక్సిమం ఏజ్ లిమిట్ మనకైతే 32 years వరకు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చట. సో మనకి ఇక్కడ చూడండి ఇంక్లూడ్స్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మనకి అయితే ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీ Cకి సంబంధించి ఒకటి అయితే ఉందన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ విషయం గైస్. ఇక్కడ చూడండి ఒకసారి. నేను ఫస్టే చెప్తాను, ఎందుకంటే మీ యొక్క టైం వేస్ట్ చేయను గైస్. ఎప్పుడో లాస్ట్లో చెప్పే కన్నా నేను ఫస్టే చెప్తాను. మీరు ఇక్కడ చూడండి, అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్కి వచ్చేటోటికి మీరు ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలోని, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్లోని, మ్యానుఫ్యాక్చరింగ్లోని ఆర్ మెకానికల్ రైల్వేస్, మెకాట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్లో కనుక ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేశారో అంటే బీటెక్ అవ్వచ్చు, లేకపోతే మెకానికల్ రిలేటెడ్గా ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళంతా కూడా దీనికి అయితే అప్లై చేసుకోవడానికి అవుతుంది. దాంతోపాటుగా మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే 2 years అయితే ఉండాలి గైస్. ఓకే, ఎవరికైతే 2 years మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది గైస్. ఓకే, వ్యూస్ గురించి కాదు గైస్, బట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మీకు ముందే ఇస్తే మీకు టైం వేస్ట్ అవ్వకూడదు అనేసి నేను ముందే చెప్తాను ఇప్పుడు కూడా గమనించండి. అందుకే సో మళ్ళీ ఛాన్స్ మీరు ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక పర్టికులర్ రోల్స్కి మనకైతే ఫస్ట్ విట్నెస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకి డాక్యుమెంట్ స్క్రూటినిటీ అయితే ఉంటుంది. సో తర్వాత మనకు ఒక ఇంటర్వ్యూ తోటి వీళ్ళైతే ఆన్ బోర్డ్ చేస్తారట. నేను విట్నెస్ టెస్ట్కి వచ్చేటికి 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనకైతే ఇస్తారు. 2.5 hours 2.5 hours మనకైతే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అండి. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు కాబట్టి సో చక్కగా మీరైతే రాసేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అని కూడా చెక్ చేస్తారు. తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారన్నమాట. ఓకే, రిటన్ టెస్ట్కి ఏమో 60% మార్క్స్ ఉంటాయి, ఇంటర్వ్యూకి ఏమో 40% మనకి మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా 100%కి వీళ్ళైతే మార్క్స్ మిమ్మల్ని అయితే ఇవాల్యుయేట్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. SC STకి ఏమో 5 years, OBC NCLకి ఏమో 3 years, ఎక్స్ సర్వీస్ ఏమో +3 years ఆఫ్టర్ సర్వీస్ మనం చెక్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ ది నామ్స్ మనకైతే ఉంటుందని చెప్తుంది అనమాట. ఓకే, PWBD క్యాండిడేట్స్కి కావాల్సిన ఆ యొక్క మొత్తం ఆ యొక్క డిస్క్రిప్షన్స్ ఏంటి అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. క్లాసిఫికేషన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా రెన్యూమరేషన్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది గైస్ రెన్యూమరేషన్. సో మొత్తం అన్ని కూడా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు. సో బేసిక్ ప్లస్ DAతో పాటుగా మనకి చాలా అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని చాలా బెటర్గా ఉంటుంది. బేసిక్ చూస్తే మనకి 40,000 నుంచి 1,40,000 వరకు కూడా మనకైతే పే స్కేల్ మనకైతే వేరే అవుతుందని ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి జనరల్ OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 600+ ట్యాక్సెస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. అదే EWS SC ST PWBD క్యాండిడేట్స్కి ఏమో 300+ ట్యాక్సెస్ మీరైతే పే చేయాల్సి వస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, మీరంతా కూడా ఆన్లైన్లోనే మీరైతే పే చేయాల్సి వస్తుంది, గమనించండి గైస్. ఓకే, ఇంకా వెన్యూ అండ్ టైం విషయానికి వస్తే రిటన్ టెస్ట్ మనకి 6 different లొకేషన్స్ అక్రాస్ ది ఇండియా మనకైతే ఇస్తుంది అనమాట. ఇంటర్వ్యూ ఏమో తర్వాత ఇంటిమేట్ చేస్తారు. ఆ 6 different సిటీస్ చూస్తే ఢిల్లీ ఆర్ గుర్గావ్ ఉంది, కోల్కతా ఉంది, బెంగళూరు ఉంది, ముంబై, గౌహాటి అండ్ భువనేశ్వర్ అయితే ఉంది. చాలా
మంది బెంగళూరు చూస్ చేసుకుంటారు, మనకి దగ్గరగా ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకే, ఇంకా మరి రిటన్ టెస్ట్కి మరి మీరు ఏం సిలబస్ ప్రిపేర్ అవ్వాలనేసి ఇక్కడ ఇచ్చారు. మెకానికల్కి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇది ప్రాపర్గా మీరైతే ప్రిపేర్ అయితే అయిపోండి guys. అయిపోయి తొందరగా అయితే రిటన్ టెస్ట్కి అయితే అటెంప్ట్ చేయండి. సో తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఆన్లైన్లో మీరైతే అప్లై చేసుకోవాలి. సో డాక్యుమెంట్ టు బి అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ చూస్తే మనకి హై స్కూల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు, అకాడమిక్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చేటువంటి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఈడబ్ల్యూఎస్ ఎస్ఎన్ఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, పాన్ కార్డు. నెక్స్ట్ ఈచ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ మొత్తం 2 years వరకు ఇచ్చాక 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ విత్ పే స్లిప్స్ అన్ని కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. పీడబ్ల్యూబీ అయితే పీడబ్ల్యూబీ క్యాన్ యొక్క సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, మొత్తం టోటల్గా 16 pages ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది అనమాట. ఆ యొక్క నోటిఫికేషన్ మీరు చెక్ చేసుకుని తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి గైస్. ఓకే, డాక్యుమెంట్ సబ్మిషన్ చెక్ లిస్ట్ మనకైతే ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా మీరైతే రెడీ చేసి పెట్టేసుకోండి గైస్. ఓకే, అండ్ మనకు కావాల్సిన ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు, అన్ని అక్షరాల్లోనే మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మంచి అప్డేట్ గైస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను ముందే చెప్పాను, మీ యొక్క టైం వేస్ట్ అవ్వకుండా. సో రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.